అనన్య ధైర్య ప్రయాణం. అనన్య ఒక తెలివైన ఇంజనీరింగ్ విద్యార్థి. ఆమెకు కోడింగ్ అంటే చాలా ఇష్టం. తన కలలను సాకారం చేసుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడి చదివేది. ఆమె ప్రపంచం తన ల్యాప్టాప్, పుస్తకాలతో నిండి ఉండేది. ఒకరోజు ఇంటర్నెట్లో తన ఫోటోతో ఒక నకిలీ ప్రొఫైల్ చూసి షాక్ అయ్యింది. దాని నుండి అసభ్యకరమైన సందేశాలు, తన గురించి అబద్ధాలు వ్యాపించడం మొదలయ్యాయి. ఆ పోస్టుల వల్ల ఆమె స్నేహితులు కూడా తనను అనుమానించడం మొదలుపెట్టారు. అనన్య ఒంటరిగా, భయంతో కుంగిపోయింది. తన గది నుండి బయటకు రావడానికే భయపడింది. ఈ చీకటి నుండి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే తన కాలేజీలో చూసిన సైబర్ హెల్ప్ అనే ఒక ఎన్జీఓ పోస్టర్ గుర్తుకు వచ్చింది. అది ఒక చిన్న ఆశాకిరణంలా అనిపించింది. ఎంతో ధైర్యం కూడగట్టుకుని ఆమె ఆ ఎన్జీఓకు ఫోన్ చేసింది. అవతలి నుండి సునీత అనే ఒక దయగల మహిళ గొంతు వినిపించింది. భయపడకు, మేము మీకు సహాయం చేస్తాము అని భరోసా ఇచ్చింది. మరుసటి రోజు అనన్య సైబర్ హెల్ప్ ఆఫీస్కు వెళ్ళింది. అక్కడ సునీత ఆమెను కలిసి జరిగినదంతా ఓపికగా విన్నారు. అనన్యకు మొదటిసారిగా తన బాధను పంచుకున్నట్లు అనిపించింది. భయపడాల్సిన అవసరం లేదు అనన్య, చట్టం మనవైపు ఉంది అని సునీత ధైర్యం చెప్పారు. నకిలీ ప్రొఫైల్ను ఎలా రిపోర్ట్ చేయాలో, సైబర్ పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో ఆమెకు వివరించారు. సునీత సహాయంతో అనన్య ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసింది. ఈ ప్రక్రియ కొంచెం కష్టంగా అనిపించినా ఇప్పుడు తను ఒంటరి కాదు అనే ధైర్యం ఆమెకు ఉంది. కొన్ని రోజుల తరువాత ఆ నకిలీ ప్రొఫైల్ తొలగించబడింది. దానికి కారణమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అనన్య గుండెల మీద నుండి ఒక పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది. అనన్య తన అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుంది. ఆమె ఇప్పుడు తన కాలేజీలో సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తూ తనలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేస్తోంది. తన బాధను తన శక్తిగా మార్చుకుంది.